జనరల్గా ఇక్కడ ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి అంటే, సింపుల్ గా చెప్పాలంటే మనం, బ్రో మ్యూట్ చేసేవా? సింపుల్ గా చెప్పాలి అంటే ఫైన్ ట్యూనింగ్ అంటే ఎట్లా వాడతాం అంటే, మనకంటూ ఒక కంపెనీ ఉంది. లైక్ మనం చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్ ఇవన్నీ వాడతాం కదా. ఒక కస్టమ్ డేటా సెట్ ఉంటే, లెట్స్ డేటా సెట్ అంటే ఏంటంటే, లెట్స్ అది తెలుసుకుందాం. డేటా సెట్ అంటే లైక్ నా ఓన్ కంపెనీ డేటా నేను దానికి ఇచ్చి నేను దాన్ని ట్రైన్ చేస్తాను అనమాట. సో అది ఫైన్ ట్యూనింగ్ అవుద్ది. అండ్ దీనికి బేస్ మోడల్ పెట్టుకుంటాం. మనం ఎలాగైతే డాకర్లోని ఒక బేస్ ఇమేజ్ పెట్టుకొని దాని మీద మన అప్లికేషన్ రన్ చేసామో, సేమ్ థింగ్ దీనికి ఒక బేస్ మోడల్ పెట్టుకుంటాం. అంటే ఆల్రెడీ ట్రైన్ అయిన డేటా పైన మన ఓన్ డేటా ఇచ్చి దాన్ని ట్రైన్ చేస్తున్నాం. సో దాన్ని మనం ఫైన్ ట్యూనింగ్ అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏంటంటే మీకు ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్లో చాట్ బాట్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ చాట్ బాట్స్ లెట్స్ ఇప్పుడు ఎయిర్ ఇండియా చాట్ బాట్ ఉంది. ఈ ఎయిర్ ఇండియా చాట్ బాట్ ని నేను మేబీ లైక్ మళ్ళీ ఎందుకు అడగడం, ఇందాకలో ఒక క్వశ్చన్ అడిగాను. క్యాన్ యూ సర్చ్ ఫర్ ఫ్లైట్స్ ఫ్రమ్ విశాఖపట్నం టు పోర్ట్ ఆన్ August 15th అని చెప్పి, ఇది వన్ వేనా లేక రిటర్న్ అని అడిగింది. వన్ వే అని చెప్పిన. అండ్ అది August 15th ఇదిగో ఈ ఫ్లైట్ ఉంది నీకు, ఇది రేట్ పడుతుంది నీకు 57,000, ఎకానమీ అయితే, బిజినెస్ అయితే నీకు 1 lakh అని చెప్పి ఇది చూపించింది. ఇది ఎలా చూపించగలిగింది? ఇప్పుడు వేరే చాట్ బాట్ నేను అడిగితే, లెట్స్ నేను వేరే వెళ్ళి ఇండిగో చాట్ బాట్ ని అడిగితే, అది ఇది నాకు చెప్పలేదు ఎయిర్ ఇండియా ఫ్లైట్ అని చెప్పి. ఎందుకంటే దాని దాని ట్రైనింగ్ డేటా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇది ఎయిర్ ఇండియాకి స్పెసిఫిక్ గా దీన్ని ట్రైన్ చేస్తారు. ఇట్స్ మోర్ లైక్ అ ఫైన్ ట్యూన్డ్ మోడల్ అన్నమాట. సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైన్ ట్యూనింగ్. సో దట్, అండ్ ఇంకొకటి నేను కూడా ఏం చేసుకోవచ్చు అంటే, నా వెబ్సైట్ లోనే ఇప్పుడు మిమ్మల్ని